శ్రీపతి శ్రీమతాంబర. బ్యూటిఫుల్, చక్కగా చెప్పారు జయలక్ష్మి గారు. అనివర్తి నివృత్తాత్మ సంక్షేప్త క్షేమ కృచ్చివ శ్రీవత్సవక్ష శ్రీవాస శ్రీపతి శ్రీమతాంబర. అనివర్తి నివృత్తాత్మ సంక్షేప్త క్షేమ కృచ్చివ శ్రీవత్సవక్ష శ్రీవాస శ్రీపతి శ్రీమతాంబర. బ్యూటిఫుల్ అమ్మ. అమ్మా వీరా గారు, వీరా భూమి చదువుతారమ్మా? వీరకుమారి అండి. వీరకుమారి గారు. అనివర్తి నివృత్తాత్మ సంక్షేప్త క్షేమ కృచ్చివ శ్రీవత్సవక్ష శ్రీవాస శ్రీపతి శ్రీమతాంబర. మరొక్కసారి. అనువర్తి నివృత్తాత్మ సంక్షేప్త క్షేమ కృచ్చివ శ్రీవత్సవక్ష శ్రీవాస శ్రీపతి శ్రీమతాంబర. బ్యూటిఫుల్, చక్కగా సంతోషం. ఇంకెవరు ఉన్నారా మహిళలు? ఓకే, మరి ఇంకొక స్టెప్ మనం పైకి వెళ్తున్నాం ఈ శ్లోకంతో. భీష్ముడు చెప్పిన ఈ శ్లోకంతో మనం ఇంకొక స్టెప్ పైకి వెళ్తున్నాం. అనివర్తి అంటే ధర్మమే తానైన వాడు. యమధర్మరాజుని సమవర్తి అంటారు. అంటే అన్నిటిని కూడా సమానంగా చూసేవాడు. ధర్మం చూసేవాడు ఎప్పుడు కూడా సమానంగా చూడాలి. అందుకు సమానంగా ఉన్నప్పుడే ధర్మం సాగుతుంది. ఎందుకంటే యముణ్ణి సమవర్తి అంటారు. అండ్ విష్ణుమూర్తిని, సాక్షాత్ విష్ణుమూర్తిని అనివర్తి అంటారు. ధర్మమే తానైన వాడు. ఆయన ధర్మాన్ని కాపాడుతాడు యముడు. ఈయన ధర్మమే తానైన వాడు అనివర్తి. నివృతాత్మ దివ్యాత్మ స్వరూపుడు, జీవునికి ముక్తిని ప్రసాదించేవాడు. ఆ జీవాత్మకు ముక్తిని ప్రసాదించేవాడు. జీవాత్మ అంటే అర్థం కదా మీకు? ఆత్మస్వరూపుడే, పరమాత్మ స్వరూపుడే జీవాత్మ. ఆయన ఆత్మస్వరూపుడు, ప్యూర్ 100% ఆత్మస్వరూపుడు. ఈయన జీవాత్మ, జీవునిగా ఒక దేహం ధరించాడు కాబట్టి జీవాత్మ అయ్యాడు. కిరణమయ్యి వారణాసి గారు శివోహం. శివోహం మహోదయ. ఇప్పుడే మొదలు పెట్టానమ్మా. జానయ్య గారు, పుస్తకం ఉందా మీ దగ్గర? ఉన్నది మహోదయ. ఎన్నో శ్లోకం? 64వ శ్లోకం అమ్మా. ఒకళ్ళిద్దరిని చదవమనండి, నేను లైన్ లోకి వచ్చేస్తాను. అందరూ చదివేశారు. ఓకే, 64వ శ్లోకం. ఎక్కడ? శ్రీశైలంలో ఉన్నారా? అవును మహోదయ. మిమ్మల్ని చూస్తుంటే శివుని దర్శించుకున్నట్టే. అంత పెద్ద మాట ఎందుకు మహోదయ? అందరూ కానీ మీ ప్రవాహం ఆపకండి నా గురించి ప్లీజ్. మీరు రెడీ అయిన తర్వాత నాకు ఒకసారి. షూర్. సో అనివర్తి ధర్మమే తానైన వాడు, నివృతాత్మ దివ్యాత్మ స్వరూపుడు, జీవాత్మకు ముక్తిని ప్రసాదించిన. జీవాత్మ పరమాత్మ ఒకటే. శంకరాచార్యులు వారి సిద్ధాంతం, ఉపనిషత్తుల సిద్ధాంతం ప్రకారంగా జీవాత్మ పరమాత్మకి తేడా ఏం లేదు. ఇరువురు ఒకటే, ఇద్దరు ఆత్మస్వరూపులే. కానీ ఈ జీవాత్మ మాయలో ఉంటాడు. ఈ మాయను తొలగించి మళ్ళీ ఆత్మస్వరూపునిగా 100% పూర్తి శుద్ధిగా శుద్ధాత్మ స్వరూపునిగా మరి డివైన్ సోల్స్ కింద మార్చేవాడు కూడా అతడే. అందుకోసం నివృతాత్మ అని పెట్టారు. సంక్షేప్త అఖండమైన జగత్తులో సూక్ష్మ రూపుడే ఉండువాడు. ఆయన లేని ప్రదేశం అంటూ ఏమీ లేదు. మనకు ఆ విషయం తెలుసు. ఆయన లేనిది అంటూ ఏమీ లేదు. ఇందుగలడు అందు లేడని సందేహం వాదు. అన్ని కాలాల్లో అన్నింటిలో అంతటా విరాజిల్లే సద్వస్తువు ఏదైతే ఉందో అదే ఆత్మ, ఆ చైతన్యం, ఆ బ్రహ్మ. సో అందుకోసం సంక్షేప్త అఖండమైన జగత్తులో సూక్ష్మ రూపుడై ఉండువాడు. క్షామకృత్ క్షామమును ప్రసాదించేవాడు.
ఎందుకంటే నిన్నే మనం అనుకున్నాం ఆయన స్థితికర్త, బ్రహ్మదేవుడు సృష్టికర్త, సృష్టిస్తాడు. ఈయన స్థితికర్త, మన బాగోగులు చూసుకునేవాడు. ఆయన లయకర్త, మళ్ళీ అన్నింటినీ కూడా తన లయం చేసుకుంటాడు శివుడు. లయం చేసుకున్న తర్వాత మళ్ళీ బ్రహ్మదేవుడికి ఆ ఫైల్ వస్తుంది, సృష్టి చేస్తాడు, స్థితికర్త. సో విష్ణుమూర్తికే ఈ యాతన అంతా కూడా. కానీ విష్ణుమూర్తి ఎప్పుడు కూడా ఈ సృష్టి నడిపేవాడు ఎప్పుడు కూడా లయాన్నే కోరుకోవాలన్నది విష్ణుమూర్తి సంకేతం. అందుకు విష్ణుమూర్తి ఎప్పుడు శివుణ్ణి స్మరిస్తూ ఉంటాడు, శివుడు ఎప్పుడు కూడా విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉంటాడు. మన పురాణాల ప్రకారం ముగ్గురు ఒకటే, ముగ్గురు ఆత్మస్వరూపులు. మనం అర్థం చేసుకోవడానికి చెప్పి పురాణాలు కొన్ని రకాలుగా వ్యాసుల వారు డివైడ్ చేశారు. ఈ స్థితికర్త ఎవడైతే ఉన్నాడో వాడు ఎప్పుడు లయం అవ్వడానికే ప్రయత్నం చేస్తుంటాడు. స్థితికర్త పూర్తిగా ఎక్కువ శాతం మనస్సు మీద ఆధారపడి ఉంటారు స్థితికర్త. ఎందుకంటే మనస్సే కదా, అన్నింటికీ మూలం మనస్సే. మనస్సు గురించి మనం చాలా డీటెయిల్డ్ గా మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ మనస్సు బుద్ధి ఈ స్థితి అంతా నడిపించేదంతా కూడా, ఈ జీవనయానం ప్రస్థానం అంతా కూడా నడిపించుకోవడం, జీవన ప్రస్థానం అంతా కూడా నడిపించేది మనస్సు బుద్ధి. అది మెయిన్ గా స్థితిలో జరిగేదంతా కూడా ఇదే. ఇదంతా కూడా అపర ప్రకృతిలో జరిగేది. అండ్ ఈ అపర ప్రకృతి ఏదైతే ఉందో అది పరా ప్రకృతిలో వెళ్ళిపోవాలి. పరా ప్రకృతి అంటే సాక్షాత్ మంగళ స్వరూపుడైన శివుడు, శివతత్వం. సత్యం శివం సుందరం, అంతకు మించిన సత్యం లేదు, అంతకు మించిన శివం మంగళకరమైనది లేదు, అంతకు మించిన సుందరమైనది కూడా లేదు. దట్ ఈస్ అల్టిమేట్ గోల్ అన్నమాట. మళ్ళీ మన పాప పుణ్య కార్యం ప్రకారంగా మళ్ళీ బ్రహ్మదేవుడు సృష్టిస్తాడు. ఏ రూపంలో వస్తామో తెలియదు, వస్తాం. మళ్ళీ స్థితి తప్పదు, మళ్ళీ లయం తప్పదు. సో అది యాక్చువల్గా దిస్ ఈజ్ ద ఫేజ్ అనమాట. ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, వాళ్ళు గాడ్ అని పేరు పెట్టుకున్నారు. జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రక్టర్. డిస్ట్రక్టర్ అన్న పదం మనం దాన్ని ఉట్టిన అబ్రివేషన్ చెప్పారు. డిస్ట్రక్టర్ అన్న పదం మనం ఒప్పుకోము. ఇక్కడ ఏది డిస్ట్రక్షన్ కాదు, మార్పు చెందుతూ ఉంటుంది, నశించిపోదు. చాలా మంది నశించిపోవడం అంటుంటారు, నశించిపోదు. మన కళ్ళకి కనబడకుండా వెళ్ళిపోతుంది. సోదరు మనం నశించిపోయిందేమో అనుకుంటాం, నశించిపోయింది అనుకుంటాం, కానీ మన కళ్ళకి కనబడకుండా వెళ్ళిపోతుంది. ఏదైనా సరే మన కార్బన్ గా మారిపోవాల్సిందే, బొగ్గు కింద మారిపోవాల్సిందే, బూడిద కింద మారిపోతుంది, బొగ్గు కింద మారిపోతుంది. సో మార్పు చెందుతూ ఉంటుంది. పూర్తిగా నశించడం అనేది ఉండదు. భగవత్ సృష్టిలో పూర్తిగా నాశనం ఉండదు. ప్రళయాలు గిళయాలు అన్ని కూడా మనం మామూలుగా అర్థం చేసుకోవడానికి చెప్పాను తప్ప ప్రళయం అనేది లేదు. ఎక్కడో ఒక చోట జీవకోటి ఉంటూనే ఉంటుంది, ఎక్కడో ఒక చోట జడ పదార్థం ఉంటుంది. అపర ప్రకృతి ఉంటుంది, పరా ప్రకృతి కూడా ఉంటూనే ఉంటుంది. క్షామకృత్, క్షామమును ప్రసాదించువాడు. శివ చూసారు, వెంటనే మళ్ళీ శివ. ఈ రెండు కూడా కలిసే ఉంటాయి. మనస్సు ఆత్మ, నేను ముందే చెప్పాను, మనస్సు బుద్ధి రెండు ఏకం అయిపోతే ఆత్మ అనేది విరాజిల్లుతుంది. ఎప్పుడుగా మనస్సు బుద్ధి అంటే కర్మ, మనస్సు అంటే కర్మ, బుద్ధి అంటే జ్ఞానం. ఈ కర్మ జ్ఞానాల యొక్క అనుసంధానాన్ని, ఆ టెక్నిక్ ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే, ఈ రెండు ఎప్పుడైతే ఒకదానితో ఒకటి పెనవేసుకుపోతాయో, కర్మ జ్ఞాన అనుసంధానం ఎప్పుడైతే జరుగుతుందో ఆత్మ అప్పుడు ఆటోమేటిక్ గా ఒక్కసారి ప్రకటితం అవుతుంది. శరీరంలో ఉన్న ప్రతి కణం, షట్చక్రాలే కాదు, 6 చక్రాలే కాదు, శరీరంలో ఉన్న ప్రతి కణం ఒక అమోఘమైన శక్తిగా తయారు. సో ఏది అనుకుంటే అది జరిగిపోతుంది, ఏదైనా చెయ్యొచ్చు. అందుకోసమే దాన్ని ఏమంటారంటే శివ. వెంటనే చూడు, శివ మంగళకరుడు, పవిత్రుడు. ప్రతి జీవి కూడా పవిత్రమైన వాడే చెప్పడానికి. ప్రతి మనస్సు పవిత్రమైనది అని మాయ వల్ల కల్మషం అవుతున్నా తప్ప మనస్సు ఎప్పుడు కూడా పవిత్రమైనది. జ్ఞానము ఎప్పుడు పవిత్రమైనది. శ్రీవత్స వక్ష, శ్రీవత్సమును వక్షస్థలమును ధరించిన వాడు. శ్రీవత్సము అంటే లక్ష్మీదేవికి ప్రతీక, ఒక రకమైన ఆభరణం, ఒక రకమైన శ్రీవత్సం అనేది ఒక రత్నం, ఒక మణి. దాన్ని ఎప్పుడు కూడా హృదయం మంది ధరించేవాడు. వెంటనే పక్క చేసిన శ్రీవాస, లక్ష్మీదేవికి వాసమైన వాడు.
లక్ష్మీ దేవికి వాసమైన వాడు. లక్ష్మి తన భార్య అయినప్పటికీ కూడా తన స్థితిని నడపాలి అంటే, ఈ సృష్టిని నడపాలి అంటే మాత్రం లక్ష్మీదేవి యొక్క ప్రసన్నత రావాలి. ఆ తల్లి యొక్క ప్రసన్నత ఎప్పుడు ఉండాలి. ఎందుకంటే సృష్టి ఈ స్థితి అన్నది ఎప్పుడు కూడా ఐశ్వర్యము, భోగము, ఆనందము, కోరికలు, వ్యామోహము వీటితోనే నడుస్తూ ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ ఇన్ఛార్జ్ లక్ష్మీదేవి. నిన్న మనం భూదేవి గురించి మాట్లాడుకున్నాం ఇంత 63వ శ్లోకంలో. ఇప్పుడు శ్రీదేవి గురించి మాట్లాడుకున్నాం. ఈ రెండు కూడా విష్ణుమూర్తికి రెండు ఒక రకమైన ఆయుధాలని చెప్పచ్చు, రెండు శక్తులని చెప్పచ్చు, చైతన్యం అని చెప్పచ్చు. శ్రీదేవి, భూదేవి. భూమి లేకపోతే శ్రీదేవి లేదు, శ్రీదేవి లేకుండా భూమి ఉండలేదు. ఈ రెండు కూడా అందుకోసే జ్ఞానులు జాగ్రత్తగా పురాణాల్లో ఎంతో చక్కగా వర్ణించారు. శ్రీపతి లక్ష్మీదేవికి భర్త. శ్రీమతాం వరహ శ్రీమంతులలోకెల్లా శ్రేష్ఠుడు. మనం ఏదో శ్రీమంతుడు శ్రీమంతుడు అనుకుంటాం కదా, ఈ శ్రీని ప్రసాదించువాడు అతడి వెనకాతున్న చైతన్యం ఏదైతే ఉందో అది ఈ శ్రీదేవి, భూదేవి. ఆ అమ్మవారి చైతన్యం ఎప్పుడు వెనకాతలే ఉంటుంది. జ్ఞానం గాని లక్ష్మి గాని, లక్ష్మీదేవి కూడా చాలా మటుకు కనబడదండి. మనం ఏదో బంగారం చూసి లక్ష్మి అనుకుంటాం, అది కాగితం మొక్కల నోట్లు చూసి లక్ష్మి అనుకుంటాం తప్ప ఈ అమ్మవార్లు ఎవరైతే ఉన్నారో, ముగ్గురు అమ్మవార్లు ఎవరైతే మనం లక్ష్మి, సరస్వతి, దుర్గా ఎవరైనా పూజ ఎవరికి రూపం ఉండదు. ఎందుకంటే చైతన్యం అనేది రూపం లేదు, జ్ఞానానికి రూపం లేదు. జ్ఞానం రూపం ఏంటి చెప్పండి? జ్ఞానం అనేది ఎప్పుడు కూడా ఉంటుంది. జ్ఞానవంతుడు వీడు జ్ఞానవంతుడు, వీడు అజ్ఞానవంతుడు మనం చెప్పలేము. సో జ్ఞానానికి రూపం లేదు. డబ్బుకి, ఐశ్వర్యానికి, ఆనందానికి రూపం లేదు. మీరు ఆనందపడుతున్నారు, దుఃఖపడుతున్నారు, రూపం లేదు. అలాగే శక్తి, దుర్గాదేవి శక్తికి ప్రతీక. శక్తి మనకి బయటికి ఎక్కడి నుంచి కనబడుతుంది? మన చేష్టల వల్లే కనబడుతుంది శక్తి. మన చేష్టల వల్లే, మనం చేసే కార్యం వల్లే శక్తి అనేది బయటికి కనబడుతుంది. శక్తి మామూలుగా బయటికి కనబడుతుంది. దేనికి ఎంత శక్తి ఉందో అని చెప్పి మనం ఎస్టిమేట్ చేయలేం. ఇనుముకి ఎంత శక్తి ఉందో అని ఎస్టిమేట్ ఎలా చేస్తాం? ఉక్కుకి అది బిల్డింగ్ ని అలా కాపాడుతున్నంత వరకు దాని శక్తి ఉన్నట్టే కదా. సిమెంట్ కి ఆ పట్టుదనం ఉన్నంత కాలం దాని శక్తి ఉన్నట్టే కదా. మామూలుగా సిమెంట్ బస్తాన్ని చూస్తే దానికి ఎంత శక్తి ఉంది చెప్పి మనకు కనబడదు. అని ఎప్పుడైతే మనం వాడకంలో తెచ్చుకుంటే దాని శక్తి బయటకు. ఈ మూడు కూడా ఎప్పుడు అదృశ్యంగానే ఉంటాయి. చైతన్యం, అందుకో చైతన్యం ఎప్పుడు కూడా ఈ ముగ్గురు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి ఎవరైతే మనం సృష్టికర్త, స్థితికర్త, లయకర్తగా భావిస్తే వీటి వెనకాతలు నడిపిస్తున్న అసలు చైతన్యం ఏదైతే ఉందో అది అమ్మ. అందుకే ఆమెను కూడా మనం శ్రీమూర్తిగా భావించాం. అది మన గొప్పతనం. భారతదేశాన్ని కూడా శ్రీమూర్తిగా భావించాం. ఈ అపర చైతన్యాన్ని కూడా శ్రీమూర్తిగా భావించాం. ఇది ఎంత గొప్ప విషయం. నేను పురాణాలు ఎక్కడ ఆడవాళ్ళకి ఇంపార్టెన్స్ లేదు, ఆడవాళ్ళకి ఇవ్వలేదు అని ఎవరో పిచ్చి బాబులు వాగుతూ ఉంటారు. చాలా తప్పది. చాలా 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 స్త్రీకి ఎంత గౌరవం ఇచ్చిన ధర్మం ఏదైనా ఉంది అంటే అది సనాతన ధర్మం. మీరు ఏ గుడిలో చూడండి, అమ్మవారు ఉంటారు కంపల్సరీ. అమ్మవారు లేకుండా గుడి అనేది సాధారణంగా ఉండదు, వెరీ రేర్గా. అది గురు మందిరం అయితే తప్ప, మామూలుగా విష్ణు మందిరం, శివ మందిరం అయితే మాత్రం కంపల్సరీగా అమ్మవారు కంపల్సరీగా ఉంటారు. లేదా పక్కనే ఉంటారు, లేదా గుండెల్లో ఉంటారు. గురుస్వరూపానికే ఉండకపోవచ్చు. కానీ దత్తాత్రేయులు వారు వచ్చేసి అమ్మవారిని, అనఘాదేవిని తన తొడ మీదే కూర్చోబెట్టుకున్న అలాంటి రూపాలు కూడా ఉన్నాయి. అనఘాదేవి ముగ్గురమ్మల యొక్క స్వరూపం, ఈయన త్రిమూర్తుల స్వరూపం. ముగ్గురమ్మల స్వరూపం ఆవిడ, ఈయన త్రిమూర్తుల స్వరూపం. ఆయన గురువు గారు అయినప్పటికీ కూడా అనఘాదేవి సమేతంగా కూడా ఆయన దర్శనం ఇస్తూ ఉంటాడు దత్తాత్రేయుడు. లేకపోతే సింగిల్ గా దర్శనమిస్తూ ఉంటాడు. ఇది ఈ శ్లోకం యొక్క పదాల యొక్క నామాల యొక్క అర్థం. విశ్లేషణకి వెళ్లే ముందు కిరణమయ్య గారు మీరు చదివేయండి ఒక్కసారి శ్లోకాన్ని, 2 సార్లు చదువు. అమ్మా రెడీ అయినా కిరణమయ్య గారు? 64 కదండి. 64.
అనివర్తి నివృత్తాత్మా సంక్షేపాక్షేమకృచ్చివః శ్రీవత్సవక్షా శ్రీనివాసः శ్రీపతిః శ్రీమతాంబరः. అనివర్తి నివృత్తాత్మా సంక్షేపాక్షేమకృచ్చివః శ్రీవత్సవక్షా శ్రీవాసः శ్రీపతిః శ్రీమతాంబరः. శుభం, చాలా సంతోషం, చక్కగా చదివారు. ఈ ఈ నామాల యొక్క అర్థం మనకు క్లియర్ గా అర్థమైంది. శ్యామకృత్ శివ, అది అందరూ కూడా చక్కగా చదివారు. శ్యామకృత్ శివ అని ఉన్నప్పటికీ కూడా శ్యామకృత్ శివ. భూమిపై విశ్లేషణ, నాకు తోచిన విశ్లేషణ నేను రాయడం జరిగింది. భూమిపై వసించే జీవులకు సకల ఐశ్వర్యాలను ప్రసాదించే లోకమాత లక్ష్మీదేవి సాక్షాత్ ఆ పరమాత్మ యొక్క అర్ధాంగిగా వర్ణించే వేద శాస్త్రము. చైతన్యం ఆవిడిది, ఆకృతి ఈయనది. చైతన్యం అమ్మది, ఆకృతి ఈయనది. కానీ జీవుల్లోకి వచ్చేసరికి పురుషుడిగా ఉంటాడు. పురుషుడే పురమును ధరించిన వాడే పురుషుడు, ఒక పురములో వసించేవాడే పురుషుడు. సో భూమి వసించే జీవులు సకల ఐశ్వర్యాలను, తిండిని, గుడ్డని, రోటీ, కపడా, ఆవుర్, మకాన్, ఈ మూడే ప్రతి వ్యక్తికి కావాల్సింది. మిగతావన్నీ కూడా మనం కోరుకునే కోరికలు, వ్యవహారములే తప్ప ప్రతి వ్యక్తికి మినిమం రిక్వైర్మెంట్స్, ఎసెన్షియల్ కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో అవి తిండి, మానం కాపాడుకో దానికి గుడ్డ, అండ్ ఉండడానికి ఒక షెల్టర్. ఇల్లు కాకపోవచ్చు, సొంత ఇల్లు లేకపోవచ్చు, డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ బంగ్లా ఉండకపోవచ్చు, కానీ ఎక్కడో షెల్టర్ భగవంతుడు ప్రసాదిస్తాడు. మనం నారాయణ సేవ చేస్తున్నట్టు ఇంతమంది సత్యనారాయణ వాసం చెట్టు గారు చెప్పినట్టు ఎంతమంది ఎక్కడ జీవిస్తున్నారు అండి? ఎక్కడో చోటు జీవిస్తున్నారు. భగవంతుడు ఎవరిని వదిలి. అయితే కొంత వీళ్ళ అజ్ఞానం కూడా చేస్తున్నారు కాబట్టి ఇబ్బంది పడుతున్నారు. కొంచెం జ్ఞానంగా ఆలోచిస్తే వాళ్ళు కూడా బాగుపడతారు జీవితంలో. ఏవో ప్రాబ్లమ్స్ వల్ల, ఏదో దేనివల్ల, మరి మాయ వల్ల వాళ్ళకి ఈ స్థితి అనేది వాళ్ళకి కల్పించబడి, అంతే తప్ప నిజంగా కొంచెం జ్ఞానవంతంగా ఉంటే వాడు కూడా అందరిలాగా ఉండొచ్చు. తప్పేం లేదు. బుర్ర తినగా ఉండదు కదా, మనసు తినగా ఉండదు. సంతోషం. నేను సత్యనారాయణ గారు కూడా మంచి ప్రశ్న అడిగారు. నా ఉద్దేశం కూడా అదే. సత్యనారాయణ వాసం శెట్టి గారు పొద్దున్న నాకు మెసేజ్ పెట్టారు, ఎంతమంది భోజనం పెట్టే చాలా సంతోషం అండి. ఆ భోజనాన్ని మనం కూడా ఎందుకు తినలేకపోతే, మనం ఎందుకు అంత కాస్ట్లీ భోజనం చేయడం చెప్పారు. ఒకటి, కొంచెం సంఘంలో ఉన్నప్పుడు సేవ చేసినప్పుడు మనం కొంచెం గౌరవం మర్యాద కాపాడు. ఆ పని అది ఇంకా అక్కడితో మర్చిపోవాలి. అయిపోయింది, నిష్కామ కర్మ అయిపోయింది. నిష్కామ కర్మని మర్చిపోయాం. మనం చేసాము, అందరూ సహకరించారు, సేవకులందరూ వచ్చారు, చేసాము, అక్కడితో పని. గౌరవం మర్యాద సంఘంలో ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళు గౌరవించు, అది కూడా మన డ్యూటీ. రెండు కూడా మన డ్యూటీ. కాబట్టి వచ్చిన వాళ్ళకి 50 రూపాయలు భోజనం పెట్టేసి పంపించలేం కదా సేవ చేసిన వాళ్ళు. అందుకోసం అని చెప్పి ఇది ఒక ధర్మం, అది ఒక ధర్మం, రెండు ధర్మం. దాని ప్రకారం మనం వెళుతూ ఉండాలి. ధర్మాధర్మ విచక్షణతో వెళుతూ. దీనికి కొంచెం ఖర్చు అవుతుంది, దానికి అంత ఖర్చు, దీనికి తప్పదు. మరి సంతోషం. సో అర్ధాంగిగా వర్ణించారు. తనకు ఎంతో ప్రీతికరమైన ఆ సౌభాగ్య లక్ష్మిని సదా తన వక్షస్థలమందు ధరిస్తాడు ఆ శ్రీమంతుడైన శ్రీపతి. శ్రీమంతుడైన శ్రీపతి. శ్రీమంతుడు ఎలా అయ్యాడు? శ్రీపతి అవడం వల్ల అయ్యాడు. సో భూలోక జీవులను తన సంతానంగా భావిస్తుంది ఆ చల్లని తల్లి. అందుకేనేమో ఆ మంగళ దేవత యొక్క విరహాన్ని తాళలేక జీవులను ఉద్ధరించడానికి అతడు తిరుమలగిరిపై శ్రీనివాసుడుగా వెలసి ఇక్కడే స్థిరపడిపోయి ఆ లక్ష్మీదేవి యొక్క విరహాన్ని తట్టుకోలే. లక్ష్మీదేవి కొల్హాపూర్ లో ఉంది. భూదేవి స్వరూపుడైన పద్మ వచ్చేసి కొండ కింద ఉంది తిరుచానూరులో. ఈయన ఒక్కడే బాబా అక్కడ ఉన్నాడు. 1,00,000 మంది ఇద్దరు ఉంటారు. అందుకోసం ఏంటంటే ఈ స్టోరీని కూడా ఎక్కువగా దాన్ని జ్ఞానవంతంగా తీసుకోవాలి. ఆయన భృగుమహర్షి వచ్చేసి ఈయన తన్నడం, ఇదంతా కూడా పురాణం కథ ఉంది.
ఆ కింద ఉన్న కంటిని విష్ణుమూర్తి చిదిమీయడం, దాంతో ఆయన గర్భాన్ని తగ్గిపోవడం అన్నది ఒక స్టోరీ ఉంది. కానీ లక్ష్మీదేవికి ఒక పేరుంది. లక్ష్మీదేవి యొక్క సముద్రంలో పుట్టడమే కాదు, లక్ష్మీదేవిని పెంచిన ఎవరో తెలుసా అండి? చెప్పండి ఎవరైనా. ఈ భృగు మహర్షి అంటే విష్ణుమూర్తి తన అల్లుడు. అందుకో లక్ష్మీదేవిని భార్గవి అంటారు. అర్థమైందమ్మా? చెప్పండి. ఇది కొంచెం మనం చాలా క్లియర్ గా తెలుసుకోవాలి. భార్గవి భృగు మహర్షి యొక్క కూతురు. లక్ష్మీ పద్మాలయ పద్మ కమలా శ్రీ హరిప్రియ ఇందిరాలోక మాతామ రమా మంగళ దేవత భార్గవి లోకజనని క్షీరసాగర కన్యక. క్షీరసాగర్ నుంచి పుట్టింది, కానీ పెంచిందంతా కూడా ఈ భృగు మహర్షి. అందుకోసం లక్ష్మీదేవిని భార్గవి అంట. పురాణాల ప్రకారం, స్టోరీ ప్రకారం భృగు మహర్షి రావడం, ఎవరు గొప్పవాడు తేల్చుకోవడానికి రావడం, మిగతా వాళ్ళు పట్టించుకుంటే పురాణ కథకి ఎంత ఉంది. ముగ్గురు ఒకటే. ఆయన టెస్ట్ చేయడానికి ఈయన చూస్తున్నాడు, ఈయన టెస్ట్ చేయడానికి ఆయన చూస్తున్నాడు. అంతమించి ఇంకేం జరగలేదు. ఇద్దరు మహా స్వరూపులు. ఈయన స్వయంగా విష్ణుమూర్తి, ఆయన స్వయంగా శివుడు, ఈయన స్వయంగా బ్రహ్మ, ఈయన స్వయంగా భృగు మహర్షి. సాక్షాత్ శ్రీ మహావిష్ణువుకే మామగారు. సో అందుకో పురాణం ఎలాగో భార్గవి. అలాంటప్పుడు లక్ష్మీదేవి మా నాన్నగారు తన్నారు కదా అని చెప్పి వెళ్ళిపోదు. అన్ని నవ్వడం కదా మా నాన్నగారే కదా అని సమర్థించుకుంటారు. అంతేగాని కోపం వచ్చి ఎవరు వెళ్ళిపోరు. తన్నులు తిన్నవాడు భర్త, తన్నినవాడు మామగారు. అయినా సరే లక్ష్మీదేవి నా వక్షస్థలం మీద తనని కోపాన్ని పురాణ కథ ఉంది. భార్గవి భృగు మహర్షి పెంచిన తల్లి లక్ష్మీదేవి. సో ఆ కథ కోసం అలాగుంది. సో కథను పట్టుకుని ఎక్కువ వేలాడుతూ సంశయాలు వస్తాయి. సో ఒక అవతార పురుషుడిగా శ్రీనివాసుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడే వచ్చాడు. లక్ష్మీదేవి అక్కడ తపస్సు చేసుకుంటున్నది. నించుని తపస్సు చేసుకునే లక్ష్మీదేవి చాలా మంది నించుంటే ఇంట్లో ఉండదు, కూర్చునే లక్ష్మి పెట్టుకుంటే అనుకుంటారు. కానీ కొల్హాపూర్ లో శక్తిపీఠ లక్ష్మీదేవి నించోని ఉంది. సో నించున్న లక్ష్మి కొల్హాపూర్ లో కనబడుతుంది. లక్ష్మి శక్తిపీఠలో, లక్ష్మీ శక్తిపీఠ కొల్హాపూర్ మహారాష్ట్ర. పద్మావతి వచ్చేసి కూర్చొని ఉంటుంది కింద తిరిచాను. సో భూలోక జీవులను తన సంతానంగా భావిస్తుంది ఆ చల్లని తల్లి. అందుకేనేమో ఆ మంగళ దేవత విరహాన్ని తాళలేక జీవులను ఉద్ధరించడానికి నిర్ణయం చెప్పాం. భూమిని చుట్టూ భూదేవి కాబట్టి భూమిని వదలలేకుండా ఆయన ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు సముద్రంలో. శాశ్వతల్పం అన్న శ్లోకాలు అదుంది. ఈ రోజు నేను విరహాన్ని తాళలేక ఇక్కడే నించున్న వాడు నించున్నట్టుగా స్థిరపడిపోయాడు. ఈయన నించున్నాడు కాబట్టి ఆవిడ కూర్చోకూడదు, అందుకే ఆవిడ నించు. ఇలా ఆలోచిస్తుంటే ఎంత ఆనందం కలుగుతుంది. వెంకటరమణమూర్తి కూర్చొని ఉండడు కాబట్టి అక్కడ లక్ష్మీదేవి కూడా నించొని ఉంటుంది. ఈయన కూర్చొని ఉంటే ఆయన కూర్చునేవాడు. ఆ స్థానం ఏదంటే శ్రీనివాసుడు ఉన్న స్థానం అనేది భూమి మీద కాబట్టి భూదేవి కూర్చొని ఉంటుంది. ఆమె భూమి యొక్క సంకేతం కాబట్టి కూర్చొని ఉంటుంది పద్మావతి దేవి. ఈయన నించొని ఉంటాడు. కొల్హాపూర్లో లక్ష్మీదేవి నించొని ఉంటుంది. శ్రీనివాసునిగా వెనక్కి ఇక్కడే స్థిరపడిపోయాడు. ధర్మమూర్తిగా జీవుల హితము కోరి ఇచ్చట శాంతి ధర్మాలను పరిరక్షిస్తూ పురుషోత్తముడిగా ఆరాధింపబడుతున్నాడు. పురుషోత్తమ అన్నమాచారు నిన్న ఆయన జయంతి జరిగింది. పురుషోత్తముడిగా ఇక్కడే స్థిరపడిపోయాడు, ఆరాధింపబడుతున్నాడు. పంచభూతములు మనస్సు, బుద్ధి, అహంకార వికారాలతో కూడిన సమస్త జడ జీవములందు కూడా సూక్ష్మమైన మంగళకరమైన ఆత్మస్వరూపంతో, పవిత్రమైన ఆత్మస్వరూపంతో ఉంటూ వాటికి పవిత్రతను ప్రసాదిస్తూ ఉంటాడు ఆ పురుషోత్తముడు. పురుషులలోకెల్లా ఉత్తముడు. అన్ని పురుషోత్తమ, అన్ని పురములు అంటే అన్ని ఉపాధుల్లో
నివసించేవాడు కాబట్టి పురుషోత్తమ. అన్ని ఆత్మలుగా తానే వ్యక్తం అవుతాడు కాబట్టి పరమాత్మ. అది పురుషోత్తమ పరమాత్మ. ఇది 64వ శ్లోకం యొక్క విశ్లేషణ. క్లియర్ అయిందా అండి మిత్రులారా? ఈ రకమైన 7th గారు, సో ఈ రకమైన చెప్పండి అమ్మ. అయింది గురువు గారు, చాలా బాగా అర్థమైంది. ఈ రకమైన ఆలోచన ఎప్పుడు కూడా ఆనందాన్ని కలుగు చేస్తుంది. ఇలాగ భావిస్తూ ఉండాలి. ప్రతి చోట భగవంతుని యొక్క విభూతి కనబడుతున్నాడు. పురాణ కథలు వినాలి, దాని వెనకాతల అంతరార్థాన్ని. ప్రతి పురాణం వెనకాతల ఒక సత్యం అనేది ఉంటుంది. సత్యాన్ని ఆధారం చేసుకునే వ్యాసుల వారు అష్టాదశ పురాణాలు రచించాడు. 18 ఎందుకు రాశాడంటే 18 శక్తులు. ప్రతి పురాణం వెనకాతల కూడా నిగూఢంగా ఉన్న చైతన్యం, ఆ శక్తి. అందుకే 18 శకటాలు, 18 పురాణాలు. అలాగే జీవుడు పరమాత్మని చేరడానికి 18 మార్గాలు. అదే భగవద్గీత, అదే 18 యోగాలు. సో 18 అన్న సంఖ్య ఎందుకంటే ఫేమస్ అయిందంటే 18 శక్తిపీఠాలు, 18 మార్గాలు, 18 పురాణాలు. ప్రతి పురాణం వెనుక ఒక సత్యం అనేది దాగి. సత్యాన్వేషణలో ఈ పురాణాల మీద మనం చదువుకున్నప్పటికీ కూడా, పురాణ కథలు మనం వింటున్నప్పటికీ కూడా దాని వెనకాతలో ఉన్న అసలైన సత్యాన్ని మనం గ్రహించుకుంటూ వెళ్ళాలి. అదే సత్యాన్వేషణ. కేవలం కథకి మాత్రం ప్రాధాన్యత ఇస్తూ అదే మాయలో ఉండిపోతే మాయ కూడా మనని డామినేట్ చేస్తుంది. మాయ నుంచి బయటపడే మార్గాన్ని మనం వెతుక్కోవాలి. దానికి కావలసిందంతా కూడా జ్ఞానం. జ్ఞానంతో మాత్రమే అది సిద్ధిస్తుంది. ఇంకొక మార్గం లేదు. ఏదైనా సరే ఒక వెళ్ళవలసిందే. సో నిన్న మనస్సు గురించి తెలుసుకున్నాం, ఎంత చంచలమైందో చపలమైందో. మనం ముందుకు వెళుతున్న కొద్దీ మనసు గురించి తెలుసుకున్నాం, ఆత్మ గురించి తెలుసుకోవాలి, కర్మ గురించి తెలుసుకోవాలి, జ్ఞానం గురించి తెలుసుకోవాలి, విజ్ఞానం గురించి తెలుసుకోవాలి, ధ్యానం గురించి తెలుసుకోవాలి, భక్తి గురించి తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక సాధనలో వీటిని తెలుసుకోవాలి. అందులో ముఖ్యమైనవి 4. మనం నేను చెప్పినట్టు కర్మ, జ్ఞాన, ధ్యాన, ఈ 4ంటిని తెలుసుకుంటే గాని ఆత్మ అనేది అర్థం. అందుకే భగవద్గీతలో విషాదం అయిన తర్వాత, అర్జున విషాద యోగం తర్వాత వెంటనే సాంఖ్య యోగం పెట్టాడు. ఆత్మస్వరూపాన్ని పూర్తిగా వర్ణించాడు శ్రీకృష్ణ పరమాత్మ సాంఖ్య యోగం. ఆత్మస్వరూపం అంటే ఏంటి, దేని గురించి ఇదంతా ప్రయత్నం అవుతుంది? ఆధ్యాత్మికం అంటున్నావు, దేని గురించి ఆధ్యాత్మికం? దేన్ని తెలుసుకుందామని సాధన, దేన్ని తెలుసుకోదలుచుకున్నావు నువ్వు. అది టార్గెట్ అనేది తెలియకుండా నువ్వు ప్రయాణం చేస్తే ఉపయోగం, ఎక్కడికైనా వెళ్తావు టార్గెట్ లేకుండా. అందుకోసం సాంఖ్యం, ఆత్మ గురించి తెలుసుకోవాలి. తర్వాత కర్మ, జ్ఞాన, ధ్యాన, భక్తి అన్ని కూడా తర్వాత వస్తాయి భగవద్గీత. అదో పద్ధతి ప్రకారంగా శ్రీకృష్ణుడు వ్యాసుల వారు దాన్ని డివైడ్ చేసి చెప్పడం జరిగింది. మిత్రులారు, ఇంతకీ ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ యొక్క విశిష్టత ఏమిటి? ఆత్మ పరమాత్మల సంబంధం ఏమిటి? ఎవరైనా చెప్తారు? ఒక్కొక్కరికి 2 నిమిషాలు టైం ఇస్తాం. అసలు ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ యొక్క విశిష్టత ఏమిటి? ఆత్మ పరమాత్మ సంబంధం ఏమిటి? ఎవరైనా సరే 1 నిమిషం చేయించాలి. కాళాజీ గారు. కాళాజీ గారు ఉన్నారా? ఉన్నాను స్వామి. బటన్ ఒక్కడ గుర్తులేటు మాట్లాడగలరా? లేదు స్వామి, వింటాను అంతవరకు. ఎందుకు ఆత్మ అంటే ఏమిటి? దేని గురించి మన సాధన? దేని తెలుసుకుందామని సాధన? ఆత్మ తెలుసుకుంటానికి, ఆత్మానుభూతి పొందటానికి సాధన.
సాధన అండి. ఎందుకు ఆత్మ అంటే? పరమాత్మలో ఏదైతే ఉందో ఇక్కడ ఉపాధిలో తక్కువ ఉపాధిలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపమే ఆత్మ. కాదు, తక్కువ ఎక్కువ ఉండదు. ఇక్కడ ఒకటే ఏకం సత్. ఉపాధి అంటున్నాను స్వామి. ఉపాధి శరీరం ఓకే, కానీ అదే ఆత్మ ఒకటే, కరెంట్ ఒకటే, ఆత్మ ఒకటే. అదే ఉపాధి చిన్నదని చెప్తున్నాను స్వామి, శరీరం చిన్నది. 0 వోల్ట్ బల్బ్ అయినా 100 వోల్ట్స్ బల్బ్ అయినా 2000 వోల్ట్స్ బల్బ్ అయినా సరే కరెంట్ ఒకటే. సో ఏంటి ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ యొక్క విశిష్టత ఏమిటి? ఎవరైనా సరే సత్యనారాయణ గారు. శుభం. ఆత్మ చైతన్యమే. ఆత్మ చైతన్యం, ఆ పరమాత్మలో ఉండేటువంటి మహా చైతన్యం యొక్క అంశే ఆత్మలో ఉండేటువంటి చైతన్యం కూడా, రెండు ఒకటే. కాకపోతే ఈ ఆత్మ అనేది ఒక జీవిలో ప్రాణాన్ని ఇచ్చి, జీవికి ప్రాణాన్ని దాని ద్వారా మనోబుద్ధి అహంకారాలని కలిపి నడిపిస్తుంది. అయితే ఆత్మ చైతన్యమే. ఈ ఆత్మ యొక్క చైతన్యం మనలో ప్రవహిస్తుంది ఒక కరెంటు లాగా. ఇంకా మరి జడ పదార్థాలు ఆత్మ లేదంటారా? జడ పదార్థానికి ఆత్మ లేదు, చైతన్యం ఉంది. జడ పదార్థం అంటే ఉదాహరణకు ఒక రాయిని, రాయిలో చైతన్యం ఏముంది అని అంటే, ఆ రాయిలో ఉండేటువంటి గ్రెయిన్స్ మధ్యలో ఉన్నటువంటి బాండింగే చైతన్యం, దానిలో ఉండే చైతన్యం. అది కనుక కరిగితే అది కూడా ప్రవహిస్తుంది. ఆత్మ అంటే చైతన్యం. సో జడ పదార్థాల్లో కూడా చైతన్యం ఉంది కదా, అది క్లారిటీ వచ్చింది కదా. ఉన్నది స్వామి. చైతన్యం లేకుండా ఏదీ లేదు. జీవ జడాలు అన్నిట్లో కూడా చైతన్యం. ఆ చైతన్యాన్ని జీవుల దగ్గరికి వచ్చేసరికి మన ఆత్మ అంటాం. జడంలో ఉంటే చైతన్యం. బ్యూటిఫుల్. మిత్రులారా, చాలా చక్కగా చెప్పారు సత్యనారాయణ గారు. ఓకే, ఆత్మ వస్తువుని ఇది అని వర్ణించడం చాలా కష్టం, దుర్లభం. ఎందుకంటే అంతా అదే, అన్ని అదే. సింపుల్ డైలాగ్. ఆత్మ యొక్క డెఫినేషన్ ఏంటంటే అంతా అదే, అన్నీ అదే. పక్కన ఎవరైనా మీకు ఆత్మ అంటే ఏమిటి అంటే, ఆత్మ వస్తువుని వర్ణించడం దుర్లభం. ఎందుకంటే అంతా అదే, అన్ని అదే. ఇంకే వర్ణించేస్తాం. చైతన్యం, పూర్తి చైతన్యవంతమైనది ఏదైతే ఉందో అది ఆత్మ. సత్యమైనది, చైతన్యవంతమైనది, అనంతమైనది. సత్యం, జ్ఞానం, అనంతం, ఈ మూడు యొక్క లక్షణాలు కలిగి ఏదైతే ఉందో అది ఆత్మ. దాన్నే బ్రహ్మము, దాన్నే పరమాత్మ, రకరకాలుగా పిలుచుకోవచ్చు. దాని చైతన్యము. సో సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. సో మునులందరూ కూడా ఒక 3 ముక్కల్లో ఆత్మస్వరూపాన్ని సింపుల్ గా అందరికి అర్థమయ్యేటట్టు వర్ణించి చెప్పండి. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. సో అదితి. అదితి అంటే దైత్యం 2 కానిది, ఏకంగా ఉన్నది. అదితిగా. అదితి అంటే అద్వైతం అనుకోవచ్చు. అదితి 2గా లేనిది, 1గా వ్యక్తమయ్యేది. అదితిగా ఆరాధింపబడుతున్నది, ప్రాణశక్తిగా, జీవులలో ప్రాణశక్తిగా విరాజిల్లుతున్నది. అన్ని భూతములు ఎందు. ఇక్కడ భూతం అంటే జీవులే కాదు, జడం కూడా భూతం అంటారు. పంచభూతాలు జడమైనవే. సో భూతము అంటే ఇక్కడ జడము, జీవము రెండింటినీ కూడా భూతం అని అంటారు. అన్ని భూతములు ఎందు నెలకొని ఉన్నది ఈ ఆత్మ. మిత్రులారా, ఈ పాయింట్ మీకు అర్థమైతే మనం ఏదైతే తెలుసుకోదనుకున్నామో దీన్ని క్లారిటీ వచ్చింది కదా మిత్రులారా. ఆత్మ అంటే ఏమిటో వచ్చింది గురువు గారు. అంతటా ఆత్మ ఉంటుంది కానీ మనస్సు వేరే ఉంటుంది గురువు గారు. మనసు దాకా వద్దాం. మనసు అయిపోతుంది. మనస్సు అనేది జీవుని దగ్గరికి వచ్చేసరికి వస్తుంది. జడానికి మనస్సు ఉండదు, జీవునికే మనస్సులు ఉంటాయి. జడానికి మనస్సు అనేది ఉండదు. చైతన్యం ఉంటుంది తప్ప మనస్సు ఉండదు.
ఒక జీవుని దగ్గరికి వచ్చేసరికి మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అన్ని వస్తాయి. అది వస్తాం. కానీ ముందు ఆత్మ అంటే ఏంటో తెలుసుకో. మనకైతే అన్ని ఉన్నాయి. జడాలకి కొన్నే ఉన్నాయి, చైతన్యం ఒక్కటే ఉంది. వాటికి మనస్సు కానీ ఏమీ లేదు. శివం వెంకటలక్ష్మి గారి శివం 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 గురువు గారు బయట ఉన్నాను, అందుకని అంతే. ఓకే ఓకే ఓకే. సో ఎందుకంటే దుర్లభం, ఎందుకంటే అంతా అదే, అన్ని అదే కాబట్టి. ఇది జడం కావచ్చు, ఇది జీవం కావచ్చు, మిగతా తర్వాత వద్దాం, మనస్సు వాటికి తర్వాత వద్దాం. కానీ అంతా అదే, అన్ని అదే అన్నదాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. దాన్ని ఆత్మ అంటారు. సత్యమైనది, జ్ఞానవంతమైనది, అంటే చైతన్యవంతమైనది, అనంతమైనది ఆత్మ. ఏం త్రినాథ్ గారు ఏంటంటున్నారు? అదే సార్, విశ్వమంతా వ్యాపించి ఉన్నది పరమాత్మ చైతన్యం సార్. అదే చైతన్యం జీవుల్లో ఉంటే జీవాత్మ. అక్కడికి వద్దాం. ముందు ఆత్మ అంటే ఏమిటి? అదే సార్, ఆత్మ అనేది జీవుల్లో ఉన్నది. జీవుల్లో ఉన్న ఆత్మ చైతన్యం అని చెప్పండి. అని ఆత్మ చైతన్యం, అదే చెప్తున్నా సార్. అది ఆత్మని ఒక ముక్కలో చెప్పాలి అంటే చైతన్యం. మీరు అన్నట్లు అది అంతటా అన్నిటి పరమాత్మకు ఉన్న లక్షణాలు అన్ని కూడా జీవాత్మకు కూడా ఉంటాయి సార్. అది ఓకే, వద్దాం, మళ్ళీ అక్కడికి వద్దాం సార్. ముందు ఆత్మ అంటే చైతన్యం అన్న విషయం అర్థం అవ్వాలి. చైతన్యం సార్, అది జడ పదార్థం కాదు, చైతన్యం. జడాల్లో కూడా ఉంది చైతన్యం. జడాల్లో కూడా ఉంది. ఇప్పుడు మన సత్యనారాయణ గారు చెప్పినట్లు వాళ్ళలో బాండింగ్ అనేటువంటి ఎట్లాగా ఉంటుందో అది చైతన్యం. శిల్పేమో అక్కర్లేదు, అంతా అదే, అన్ని అదే. శివం గురించి అంతా అదే, అన్నీ అదే. దాన్నే చైతన్యము, దాన్నే బ్రహ్మము. సింపుల్ చేసుకోండి, ఈజీగా చేసుకోండి, క్లిష్టపడద్దు. ఏదైతే శాశ్వతమైనదో, ఏదైతే అనంతమైనదో, ఏదైతే చైతన్యవంతమైనదో, ఎల్లప్పుడూ చైతన్యవంతమైన, శాశ్వతమైన, చైతన్యమైన, అనంతమైన ఏదైతే శక్తి ఉందో ఆ శక్తినే ఆత్మ అని పిలవ, దాన్నే బ్రహ్మము అని పిలవ. అండర్స్టూడ్? సింపుల్ చేసుకోండి. సత్యకళ్యాణి గారు ఆత్మ గురించి, మనసు గురించి అర్థమైంది. ఎగ్జాక్ట్. సో మన ప్రయత్నం అంతా కూడా చైతన్యాన్ని తెలుసుకోవడానికి. సో అంతటా ఉంది కాబట్టి ఆ చైతన్యం నాలో కూడా ఉంది. అది అనుభూతి మనం పొందాలి. అప్పుడే చిదానంద రూప శివోహం అన్న పదానికి అర్థం. దీని యొక్క పరమాత్మ యొక్కని ఒక ముక్కలో శివస్వరూపంగా వర్ణించడం జరిగింది. మంగళవాడు, ఈశ్వరు, అన్ని చోట్ల ఉన్నవాడు, అనంతమైన వాడు ఈశ్వర. ఆయన అన్ని భూతాల్లో కూడా నెలకొన్నాడు. అందుకే ఆయన పేరు ఈశ్వరుడు. అంత మొత్తం అంతా కూడా ఆయన విభూతి అంతా కూడా వెదజల్లుతూ ఉంటుంది కాబట్టి ఆయన ఈశ్వరుడు అన్నారు, మహేశ్వరుడు అన్నారు, శివుడు అన్నారు, సదాశివుడు అన్నారు, సాంబ సదాశివుడు అన్నారు. అంబతో కూడిన చైతన్యముతో ఆయన యొక్క బయట వ్యక్తమయ్యేది శివతత్వం అయితే, వెనకాదుండే చైతన్య తత్వం అమ్మవారు కాబట్టి సాంబ శివుడు అని కూడా అన్నారు, సదాశివుడు అని కూడా అన్నారు. సో అందుకోసమే అటువంటి శివతత్వాన్ని, మనలోనే ఉన్న ఆ చైతన్యాన్ని, మనలోనే ఉన్న ఆ శివతత్వాన్ని, మనలోనే ఉన్న ఆత్మ స్వరూపాన్ని గ్రహించడమే మన ప్రయత్నం. దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. 18 మార్గాల దాకా చెప్పాడు శ్రీకృష్ణుడు. ముఖ్యమైన ఎన్ని మార్గాలు చెప్పినా సరే జీవుడి దగ్గరికి వచ్చేసరికి జడానికి కర్మ ఉండదు, జడానికి జ్ఞానం ఉండదు. దాంట్లో చైతన్యం ఉంటుంది తప్ప దానికి కర్మ చేయాల్సిన అవసరం లేదు. జ్ఞానం అది మనం దాన్ని ఎలా మలుచుకుంటామంటే అలా మలుచుకోవచ్చు. ఒక రాయి అలా పడి ఉంటుంది, దాని చైతన్యం అనేది ఉంటుంది. సో దాన్ని తీసుకొని మనం విసిరినప్పుడు దాని శక్తి ఏంటో మనకు అర్థం అవుతుంది. మన శక్తి ఆ శక్తి కూడా కలిసి ఏదైనా దాన్ని చెయ్యొచ్చు. ఒక అర్థాన్ని పగలగొట్టచ్చు అండ్ ఒకటి బుర్రను పగలగొట్టచ్చు. సో
ఇవన్నీ కూడా ఈ చైతన్యం అని సర్వత్రా వ్యాపించి కూడా మనలోనూ ఉన్న చైతన్యాన్ని మనం పూర్తిగా అనుభూతి పొంది ఆ శివతత్వాన్ని పూర్తిగా అనుభూతి పొందడానికే ఈ ఆధ్యాత్మికం. ఆత్మికం ఆత్మ గురించి అధ్యయనం చేసి సత్యాన్ని తెలుసుకోవడమే ఆధ్యాత్మికము అంటే అర్థం. అసలే శిష్యులని అర్థం అంటే అది ఆధ్యాత్మికము. ఆత్మ గురించి అధ్యయనం చెయ్యడమే ఆధ్యాత్మికము. ఇది అన్ని చోట్ల ఉంది చెప్పాను. దానికి ఎన్నో ఉదాహరణలు కూడా చెప్పాను మీకు. ప్రాణశక్తిగా విరాజిల్లుతున్నది, అన్ని భూతముల యందు ఉన్నది, జడల్లో జీవాలు ఉన్నది. అన్నింటికి కూడా జీవుని దగ్గరికి వచ్చేసరికి, ఒక జడాల దగ్గరికి వచ్చేసరికి ఎలాగైతే నీరు ఒక వస్తువులో ప్రవేశిస్తే ఆ రూపం దాలుస్తుందో, ఏదైతే గాలి ఒక వస్తువులో ప్రవేశిస్తే ఆ రూపం దాలుస్తుందో, ఆత్మ కూడా ఒక వస్తువులో ప్రవేశించి ఆ రూపాన్ని దాలుస్తుంది. అది కుక్క కావచ్చు, పంది కావచ్చు, మనిషి కావచ్చు, ఒక రాయి కావచ్చు, రప్ప కావచ్చు, కొండ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ వస్తువులో ప్రవేశించి నీరు ఎలాగైతే వాయువు అయితే ఎలాగే ప్రవేశించి ఆ రూపాన్ని దాలుస్తుందో, ఆత్మ కూడా ఆయా ఉపాధుల్లో ప్రవేశించి ఆ రూపాన్ని దాలుస్తుంది. స్వామి ఒక చిన్న సందేహం. ఆధ్యాత్మికము అనేది తాపత్రయాలలో ఒకటి అని చెప్తారు కదా. ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఇలాగ ఆది దైవికం అని. ఆది దైవకము, ఆది భౌతికము, ఆధ్యాత్మికము అని ఒకటి. ఇదెందుకు మూడు ఒకటే కదా. అంటే ఆది అనేది తాపమా లేకపోతే అధ్యయనమా? ఆది అంటే అన్నిటికన్నా గొప్పదని అనుకోవచ్చు కదా. ఆది అదే చెప్తున్నా సత్యనారాయణ గారు. వచ్చి చిరాకల్లా ఏంటంటే మీరు పదాన్ని పట్టుకుంటున్నారు, వెనకాదున్న అంతరార్థాన్ని. అధిభూతము అంటే ఏంటి? అధిభూతము అంటే ఆధిపత్యాన్ని ఇస్తున్నాం అక్కడ అధిభూతానికి. అదే ఆధిపత్యాన్ని ఇవ్వడమే కదా. ఆధిపత్యం అంటే తాపత్రయాల్లో కూడా ఆధ్యాత్మికం అని తాపత్రయము అన్నది ఆధ్యాత్మికంలో పనికిరాదండి. భౌతికంగానే తాపత్రయం. మీరు మనిషిగా ఉన్నప్పుడే తాపత్రయము. మీరు ఎప్పుడైతే శివస్వరూపంగా మారిపోయారు తాపత్రయాలు ఎక్కడ ఉంటాయి? తాపత్రయం అన్న పదం దేనికి వాడతాం? బాధలు. ఈ 3 రకాల బాధల్ని కూడా ఆధ్యాత్మికంగా వచ్చేటువంటి బాధలు, ఆది భౌతికంగా వచ్చేటువంటి బాధలు, ఆది దైవికంగా ఆధ్యాత్మిక బాధలు ఏమొస్తాయి? అందుకే తాపత్రయం అని చెప్పని నిర్వచనం వచ్చింది అని నాకు అర్థం. అవును. ఇంకో రకంగా ఎందుకు అర్థం చేసుకోకూడదు? ఆత్మ గురించి అధ్యయనం చేయడం అని చెప్పి ఎందుకు అనుకోకూడదు? అనుకోవచ్చు. అంటే 2 విధాలా మనం అనునయించచ్చా కాదా అనేది నాకు కాదు. ఒకటి ఒక వస్తువుని మీరు 100 రకాలుగా మీరు ఊహించుకోవచ్చు. నిదానమే ప్రధానం, ఆలస్యం అమృతం విషం. ఈ రెండిట్లో ఏది గొప్పది? నిదానమే ప్రధానం గొప్పదైతుంది. ఆలస్యం అమృతం విషం. ఆలస్యం అమృతం విషయం అనే విషయంలో ఏ విషయాన్ని కూడా మనం లేట్ చేయకుండా ఇమ్మీడియట్ గా స్టెప్ తీసుకోవాలి అనేటువంటి భావం అయినా ఆలస్యం చేసే అమృతం కూడా మారుతుంది. అంతే కదా. నిదానం అనేది రూట్. యాక్చువల్ గా మనం నిదానం వెళ్ళద్దు స్వామి. పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి ఆలస్యం అమృతం అయిపోతుంది. అంటే పరిస్థితులను బట్టి. అయితే అనేది ఏంటంటే ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి? చైతన్యాన్ని తెలుసుకోవడం అనేది మన టార్గెట్. శాస్త్రజ్ఞానం అనేది సంపాదించుకోవచ్చు. ఉపనిషత్తుల్లో కూడా 108 ఉపనిషత్తుల్లో కూడా ఈ ఉపనిషత్తుల్లో ఉన్నది ఇంకో ఉపనిషత్తుల్లో ఖండించే ఉంది. ఈ పురాణ రావణాసురుడికి అది గొప్ప అహంకారమే, మధురం ఆశ్చర్యమే ఆయన నమ్ముకున్నాడు. మరి శ్రీరామచంద్రుడు సత్యాన్ని ధర్మాన్ని నమ్ముకున్నాడు. సింపుల్ లాజిక్. దుర్యోధనుడు దుశ్శాసనుడు అది నమ్ముకున్నారు. పాండవులు దీన్ని నమ్ముకున్నారు. అందుకోసం ప్రతి వ్యక్తికి కూడా ఆలోచన శైలి అనేది ఒక్కొక్క రకంగా ఉంటుంది. 600 కోట్ల జనాభాకి 600 కోట్ల ఆలోచనలు ఉంటాయి. ఏ ఒక్క ఆలోచన కూడా ఇంకొక ఆలోచనతో మ్యాచ్ అవ్వదు.
ప్లస్ ఈ ఆలోచనే కరెక్ట్ గా లేదు, ఇప్పుడున్న ఆలోచన గంట పోతే మారిపోతుంది. ఒక వ్యక్తిలోనే ఆలోచన కూడా ఒక రకంగా సాగట్లేదు. చూడండి, భగవంతుని సృష్టి వెనకాల విభూతిని గ్రహించండి, అది చెప్తుంది. మనమే అందరూ మనుషులమే, ప్లస్ ఒక మనిషిని పోలిన మనిషి ఇంకొకరు ఉండడు. ప్రపంచంలో 3 ఉంటారు 4 ఉంటారని చెప్పి మనం అనుకుంటున్నాం, అప్పుడప్పుడు ఉండొచ్చు కూడా. కానీ ఎంత ఎంత ఎలా సృష్టించాడు నాకు అర్థం కావట్లేదు భగవంతుడు. ఒక మనిషిని పోలిన మనిషి ఉండకపోవడం, ఒక మనిషి ఆలోచనలకు సరిపడే ఇంకొక ఆలోచన ఉండకపోవడం, ఏంటి వైవిధ్యం? ఎంత వైవిధ్యంలో కూడా వెనకాతల ఒకటే ఉంది, యూనిటీ ఇన్ డైవర్సిటీ. పెద్దవాళ్ళ మాట ఎందుకన్నా, ఎంత పెద్ద వైవిధ్యంలో కూడా ఏకత్వం ఉంది. మనం తెలుసుకోవాల్సిందండి ఏకత్వాన్ని. ఈ వైవిధ్యాలు ఎన్నో ఉంటాయి, వైవిధ్యాలు కొన్ని కోట్లు ఉంటాయి, కానీ దీని వెనకాతలనే ఏకత్వం ఏమి. అందుకోసమే అది భౌతికము, ఆధ్యాత్మికము అండ్ అది దైవం కూడా అన్నారు. మరి అది దైవము, ఆధ్యాత్మికము, అది భూతం అని కూడా అన్నారు. అది భూతము అంటే అపర ప్రకృతి అండి. సింపుల్ గా ఆ రకంగా సింపుల్ గా తీసుకోండి. అది భూతము అంటే అపర ప్రకృతి, ఇక్కడంత వరకు కూడా జరుగుతున్నది. అది దైవము అనేది ఒక ఇమాజినేషన్, ఎంతో నీట్ గా తీసుకోండి. భగవంతుడు అనేదాన్ని ఒక ఇమాజినేషన్. అది ఆత్మకము అంటే అది సత్యం, ఇది అపర ప్రకృతి, అది పరా ప్రకృతి, ఇది ఇమాజినేషన్. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు. జాగ్రత్తలో ఉన్నంతసేపు కూడా అంత అపర ప్రకృతే. స్వప్నావస్థ అంత ఇమాజినేషనే. సుషుప్తి అవస్థ సత్యం, పరమాత్మతో ఆ మనసు అన్ని పక్కన పెట్టేసి అన్ని తాపత్రయాల్ని పక్కన పెట్టేసి అన్ని మర్చిపోయి ఒక రకమైన ఆనందాన్ని అది ఆత్మకం, అది ఆత్మకం, ఇది అది అది దైవికం. ఈ రూపంలో ఈ రకం సార్ కొంచెం క్లారిటీ వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి అది భూతము, అది దైవికము, అది ఆత్మకము అని డివైడ్ చేశారు. మనకి కావాల్సింది ఏంటంటే అది ఆత్మకం, సత్యమైనది, జ్ఞానవంతమైనది, అనంతమైనది, ఆనందకరమైనది ఏదైతే ఉందో దాన్ని పొందడమే మన లక్ష్యం. దట్ ఈజ్ అవర్ టార్గెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టార్గెట్ మనకు క్లియర్ గా అర్థమైంది. సో ఇవన్నిటిని దాటిపోయి ఈ సాకార ఆరాధనలు, వాటిని వీటిలో ఉన్న తంతులు గింతులు, వీటి వెనకాల ఉన్న సత్యాన్ని మాత్రమే తీసుకోవాలి. ఈ ఆడంబరాల్లోని తంతుల్లో వెనకాతల అంతర్లీనంగా ఉన్న సత్యాన్ని మాత్రమే తీసుకొని రిఫైన్ చేసేసి, పూర్తి రిఫైన్ అలాగే చేసేసి అసలు సత్యాన్ని, అందుకే సత్య శోధన తత్వ సాధన అన్నారు. సత్యాన్ని శోధించు, తత్వాన్ని సాధించు. అది యాక్చువల్. సో అందుకోసం మన టార్గెట్ ఏంటంటే ఆత్మస్వరూపాన్ని అనుభూతి పొందు. మనలోనే ఉన్న సర్వత్రా ఉన్న ఆత్మస్వరూపాన్ని పూర్తిగా అనుభూతి పొందడం. అంటే అర్థం ఏంటంటే మనమే ఆత్మస్వరూపంగా మారిపోవడం, అంటే మనమే శివునిగా మారిపోవడం. దట్ ఈజ్ అవర్ టార్గెట్. కాబట్టి ఇంకా తాపత్రయాలు కానీ, కష్టాలు కానీ, సుఖాలు కానీ, డబ్బు కానీ, ఆనందం కానీ, విషాదం కానీ ఏం ఉండవు. సాక్షాత్ శివస్వరూపంగానే మనం వెలుగు ఉండాలి. అందుకోసమే మనం ఈ సాధన చాలా కష్టం. ఈ రకంగా సాధన చేసి దాని అనుభూతి పొందడం అంత ఈజీ విషయం కాదు, కానీ సాధ్యమే. అసాధ్యమంటూ కాదు, సాధ్యమే. అసాధ్యం మాత్రం కాదు. ఎంతో మంది ప్రూవ్ చేశారు, మనకు తెలుసు, చరిత్రలు చెప్తుంది. ఆ రకంగా జీవించారు కూడా. సో దానికోసమే ఇంత మనం ఈజీగా అర్థం కావాల్సింది ఒకటి, అటువంటి పరమాత్మే
మన మనుషుల విషయానికి వచ్చేసరికి జీవాత్మగా వ్యక్తమయ్యాడు. మళ్ళా మన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడమే అది శాశ్వతమైనది, చైతన్యవంతమైనది, సర్వవ్యాపకమైనది, సాక్షిభూతమైనది, అన్ని జీవులు నెలకొని ఉంటుంది. కాబట్టి దాన్ని జ్ఞానంతో దాన్ని గ్రహించవచ్చు. జీవునికి జ్ఞానానికి ఆధారంగా సాక్షిగా, జీవుని యొక్క జ్ఞానానికి ఆధారంగా సాక్షిగా ఈ ఆత్మ చైతన్య స్ఫూర్తి ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటుంది. ఇది సత్యం. దీన్ని మనం అర్థం చేసుకోం. ఈ ఆత్మ చైతన్య స్ఫూర్తి జీవుని యొక్క జ్ఞానానికి ఆధారంగా ఒక సాక్షిగా ఈ ఆత్మ చైతన్య స్ఫూర్తి ఎప్పుడు వెన్నంటే ఉంటుంది. ఇది సత్యం. ఆ వెనకాల మన నీడలాగి ఎప్పుడు కూడా ఉండే ఆ చైతన్య స్ఫూర్తిని మనం తెలుసుకో. అది మన టార్గెట్. దాన్నే ఆత్మ జ్ఞానము అంట. పడుకున్నా మెలుకున్నా స్వప్నావస్థలో కూడా మన వెనకాంతలే వెన్నంటి ఉంటుంది. అదే కదా మనం అనుకున్న జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలో కూడా మన వెన్నంటి ఉండే ఏదైతే చైతన్యం ఉందో దాన్ని ఆత్మ. మళ్ళీ పొద్దున్న లేస్తున్నాం కదా, ఆటోమేటిక్ గా పొద్దున్న లేస్తాం. అందరూ లేస్తున్నారు. ఎందుకంటే ఆత్మ చైతన్యం అనేది వెంట అన్ని కూడా నిద్రపోతాయి. మనసు లేసి మాత్రంగా ఉంటుంది గాఢ నిద్రలో. అన్ని అవయవాలు కూడా నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయి. కానీ ఆత్మ చైతన్య స్ఫూర్తి మాత్రం ఉంటుంది. అది లేకపోతే జీవుడు మళ్ళీ మన్నాడు పొద్దునే లేస్తున్నాం. ఏది మనకి మెలుకు, మనం లేపుతున్నది ఏది, మనం పడుకోబెడుతున్నది ఏది? యాక్చువల్ గా ఆత్మజ్ఞానం. మిత్రులారా, మన అసలు స్వరూపాన్ని తెలుసుకోవడమే ఆత్మ సాక్షాత్కారం, ఆత్మ దర్శనము, భగవద్ దర్శనం. ఎన్ని పేర్లని పెట్టుకోండి. మన అసలు స్వరూపాన్ని తెలుసుకోవడమే ఆత్మ సాక్షాత్కారం, ఆత్మ దర్శనము, భగవద్ దర్శనం. అర్థమైంది కదండి మిత్రులారా ఆత్మ గురించి? ఇది అర్థం కాకుండా మన టార్గెట్ మనకు అర్థం కాకుండా మనం ఏ సాధన చేయాలి. చాలా మంది ఆ టార్గెట్ లేకుండానే ఏదో ఒక సాధన చేసేస్తున్నారు. దేనికి ఆ సాధన అన్న విషయం చాలా మంది, దేనికి అసలు సాధన? ఏదో అందరూ చేస్తున్నారు, మనం చేస్తున్నాం. తరతరాలుగా వస్తున్నది, మనం చేస్తున్నాం. దేనికోసం? ఈ టెంపరీ దాని గురించి చేస్తున్నామా, పెర్మనెంట్ దానికోసం చేస్తున్నాం? ఈ అపర ప్రకృతి గురించి చేస్తున్నామా, ఆ పరా ప్రకృతి గురించి చేస్తున్నాం అన్న విషయాన్ని మనకు చాలా క్లారిటీ ఉంది. శాశ్వతానందం పొందడానికే చేస్తున్నాం. శాశ్వతమైన దాన్ని పొందడానికే చెయ్యాలి. శాశ్వతమైన ఆనందాన్ని, ఆ చైతన్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం చేసేస్తాం. అదే ఆధ్యాత్మికము. ఆ చైతన్య స్వరూపాన్ని అధ్యయనం చేసి తర్వాత అనుభూతి పొందుతాం. ముందు అధ్యయనం చెయ్యాలి. అధ్యయనం చేయకుండా అనుభూతి పొందలేం. కాబట్టి అధ్యయనం చేసి ఆ ఆత్మస్వరూపాన్ని, ఆత్మ వస్తువుని అనుభూతి పొందడమే మన టార్గెట్. దాన్నే ఆత్మ జ్ఞానము. అదే ట్రూ జ్ఞానం. సత్యాన్ని తెలుసుకునే జ్ఞానంగా ఉంటే ట్రూ జ్ఞానం అని దీనికి మనకి పేరు పెట్టడం జరిగింది. మిత్రులారా, వచ్చింది కదండి క్లారిటీ? గట్టిగా చెప్పండి వచ్చిందని. లేకపోతే దేనికోసం సాధన? నాకు వచ్చింది స్వామి, వచ్చింది గురువుగారు, బాగా అర్థమైంది. బాగా చెప్పారు. అది టార్గెట్ ఉండాలి. టార్గెట్ మనకు అర్థమైతే మన సాధన చేస్తాం. బాలాజీ గారు అర్థమైంది స్వామి, అర్థమైంది స్వామి, అర్థమైంది. వెరీ గుడ్. చాలా సంతోషం మిత్రులారా. సో మన టార్గెట్ అది. దానికి కావలసిన మార్గాలు ఏదో మనం డిస్కస్ చేసుకుందాం. ఇంకా ఎన్నో క్లాసులు ఉన్నాయి. దానికి ఎలా సాధన చేయాలి, ఆ సత్యాన్ని ఎలా అనుభూతి పొందాలి, ఆత్మస్వరూపాన్ని ఎలాగ అనుభూతి పొందాలి అన్న దాని విషయాన్ని, దానికి ఏ రకంగా సాధన చేయాలి అన్న విషయాలు మనం
మాట్లాడుకుంటూ ఉంది. సంతోషం మిత్రులారా, అందరూ ఒకసారి మైక్ ఆన్ చేసి శివోహం చిదానంద రూప శివోహం శివోహం శివోహం